నేటి కాలంలో అక్రమంగా సంపాదించాలనుకునే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. దీనికోసం అనేక రకాల మోసాలకు కొందరు పాల్పడుతూ ఉన్నారు. కష్టపడి సంపాదించుకోవడం చేతకాక రోజంతా శ్రమించి సంపాదించుకున్న వారి ధనాన్ని కాజేస్తూ ఉంటారు. ఇంకొందరు అనేక రకాల చోరీలు మోసాలు చేస్తూ డబ్బులు పొందుతూ ఉంటారు. అయితే ఇలాంటి చెడు పనులు చివరికి నష్టాన్నే మిగులుస్తాయి. కొన్ని రకాల మోసాలు చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అలాంటి ఘరానా మోసం ఒకటి గుజరాత్లో జరిగింది. నకిలీ టోల్ ప్లాజాను ఏర్పాటు చేసి కోట్ల రూపాయలను కొట్టేశారు. గుజరాత్ రాష్ట్రంలోని మోర్బీ జిల్లాలో ఓ నకిలీ వ్యవహారం బయటకు వచ్చింది. మోర్బీ, కచ్ జిల్లాలను కలిపే 8వ నంబర్ జాతీయ రహదారిపై వాగసియా టోల్ ప్లాజా ఉంది. ఈ టోల్ ప్లాజాను తప్పించుకునేందుకు కొందరు వాహనదారులు మరో మార్గాన్ని ప్రత్యామ్నాయంగా ఎంచుకొని అటుగా వెళ్లేవారు. ఇలా అధిక సంఖ్యలో వాహనదారులు జాతీయ రహదారి పక్కన ఉన్న మరో మార్గంలో వెళ్లడాన్ని కొందరు కేటుగాళ్లు గమనించారు. వారి బలహీనతను ఆసరాగా చేసుకొని ఆ కేటుగాళ్లు కొత్త మోసానికి తెరలేపారు. ఆ మార్గంలో నిరుపయోగంగా ఉన్న ఓ సిరామిక్ ఫ్యాక్టరీని అద్దెకు తీసుకొని దానికి ఇరువైపులా హైవే వరకు బైపాస్ రోడ్డును నిర్మించారు. అంతేకాక ఫ్యాక్టరీలోనే ఓ టోల్ ప్లాజాను ఏర్పాటు చేశారు. హైవేపై ఉన్న టోల్ ప్లాజా ఛార్జీల కంటే తక్కువగా వసూలు చేసేవారని తెలుస్తుంది. టోల్ ప్లాజా ఛార్జీలు తక్కువగా ఉండడంతో వాహనదారులు కూడా దీనిపైనే ఎవరికి ఫిర్యాదు చేయలేదని సమాచారం. ఈ ప్లాజా పైనే ఇటీవల స్థానిక మీడియాలో వార్తలు రావడంతో ఈ నకిలీ టోల్ ప్లాజా భాగోతం వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానిక అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం, దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిగా పోలీసులు గుర్తించారు. అలానే పాటీదార్ వర్గానికి చెందిన ప్రముఖ నేత కుమారుడు కూడా ఉన్నట్లు సమాచారం. ఏడాదిన్నర కాలం నుంచి ఈ నకిలీ టోల్ ప్లాజాను నిందితులు నిర్వహిస్తున్నారు. దీని ద్వారా వాహనదారుల నుంచి దాదాపు 75 కోట్లు వసూలు చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే దీని గురించి తెలిసినా కూడా స్థానిక అధికారులు ఎవరూ పట్టించుకోలేదనే ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ ఘరానా మోసంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.